చంపడానికి అక్కడున్న సైనికులను చంపడానికి చాలా తీవ్రంగా వేగంగా దూసుకుంటూ వెళ్ళి బాణాలు వేయాలి. ఆ నైపుణ్యం ముందే సాధించాలి, అప్పటికప్పుడు రాదది. ఇది పద్మవ్యూహాన్ని భేదించే రహస్యం. మళ్ళీ బయటకు వచ్చే రహస్యం ఏమిటి అనేది ఉంది చర్చ, కానీ అది భారతంలో లేదు, నాకు తెలియదు. మీరు ఎవరన్నా తెలుసుకుంటే మంచిది. బయటకు వచ్చే రహస్యం కూడా తెలియకుండా ఈయనకి ఇంక బయటికి రావడం తెలియదు. ఈయనకి అర్జునుడికి కృష్ణుడికి బయటికి రావడం కూడా తెలుసు. అటువంటిప్పుడు తండ్రి దగ్గర సలహా తీసుకుని వెళ్ళాలి. నాకు బయటికి వెళ్ళడం లోపలికి వెళ్ళడం తెలిసి అప్పటికి భీముడు అన్నాడు, అబ్బాయి వెడుతున్నావు, బయటికి రావడం ఎలాగా? నేను వెళ్ళాక వాళ్ళే బయటికి పోవడం ఉంటుంది, నేను వెళ్ళడం ఉండదని చెప్పాడు. ఇదే దుస్సాహసం అంటే. సాహసం చేయొచ్చు, దుస్సాహసం చేయకూడదు. ఈ మాటలు అనవసరం. నేను వెళ్ళాక వాళ్ళే పోతారయా, పెద్దనాన్న చెప్పేది వాళ్ళు పోతారు, 1,00,000 మంది పోతారు, వాళ్ళ శవాల మించి నేను ఇంటికి వస్తా అన్నాడు. అంత అలాగే ఉంటాయా పరిస్థితులు, మనం ఊహించినట్టే. అక్కడికి ఈయనలో లోపం చెబుతున్నా మొహమాటం లేకుండా, ఎందుకు కృష్ణుడు కాపాడలేదు? భక్తి పాండవులకు ఉన్నట్టుగా లేదండి. భక్తి చాలా అవసరమైన విషయం. నువ్వెంత పండితుడివైనా జ్ఞానివైనా పరాక్రమవంతుడైనా భక్తుడు కానివాడిని కాపాడాల్సిన అవసరం దేవుడికి లేదు. పాండవులందరికీ ఉంది. ఏదో ఒక దేవతని అఖండమైన ఉపాసన చేశారు. ధర్మరాజు సూర్యోపాసకుడు, భీముడు ఆశ్చర్యకరమైన విషయం చంద్రోపాసకుడు. చంద్రుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. దేవతల్లో చంద్రుడు కొన్ని వేల యజ్ఞాలు చేశాడు. భూమండలం మీద మళ్ళీ అన్ని యజ్ఞాలు చేసినవాడు భీముడు ఒక్కడే. ద్రౌపదీదేవి ఈయన దగ్గర కూర్చున్నప్పుడల్లా తడిబెట్టే సరిపోయింది ఆవిడికి. యజ్ఞం పక్కన కూర్చోవడం ఉపవాసం, అంతే. యజ్ఞాలంటే అంత పిచ్చి భీముడికి. చంద్రుడు చేసినని చేయాలి. పైకి తన కొడుక్కి సుత సోముడు అని పేరు పెట్టాడు. సోముడే నాకు సుతుడు రూపంలో పుట్టాడు, అందుకని సుత సోముడు అని పేరు పెట్టాడు. భీముడు చంద్రోపాసకుడు, అర్జునుడు శివోపాసకుడు, నకులుడు అశ్వినీ దేవతల ఉపాసకుడు. చాలా అందంగా ఉంటాడు, అందుకని అశ్వినీ దేవతలు అంటే అమితమైన సౌందర్యం. ఇప్పటికీ సౌందర్యం కావాలంటే బ్యూటీ క్లినిక్కి వెళ్ళి డబ్బులు తగలేసుకోకండి, అశ్వినీ దేవతలను ఉపాసించండి, బోళ్ళ అందం వస్తుంది, ఫ్రీగా వస్తుంది, రూపాయి ఖర్చు లేకుండా. అశ్వినీ దేవతలను ఉపాధి. పైగా ఆయన అందమే ఆయనకి ఇబ్బంది పెట్టింది. భారత యుద్ధంలో మరో రహస్యం ఏమిటంటే, ధర్మరాజు చేతుల్లో శల్యుడు లాంటి వాడు చనిపోయాడు, మహావీరుడు. భీముడి చేతుల్లో చాలామంది పోయారు. అర్జునుడి చేతుల్లోనూ మహావీరులు చాలామంది పోయారు. సహదేవుడి చేతుల్లో కూడా శకుని ఉలూకుడు లాంటి వాళ్ళు పోయారు. ఏ ఒక్క మహావీరుణ్ణి చంపనవాడు నకులుడు ఒకడే. ఆటలో అరటిపండ్లే మిగిలిపోయాడు. ఈయన చంపిన మహావీరులు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు కర్ణుడి కుమారులు. కర్ణుడు కాదు, కర్ణుడు కుమారులు 10 మంది ఉన్నారు, అందులో ముగ్గురు వేసాడు, అంతే. అదొకటి తప్పితే ఏం లేదు ఇక్కడ. ఎందుకున్నాడో తెలుసా? అందానికి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళ జీవితాలు బాగుండడం కోసం చెబుతున్నా. నకులుడు ఎంతసేపు అందరూ పొగుడుతూ ఉంటే, పైగా ముఖ్యంగా ద్రౌపదిని అడిగారు, 5గురిలో ఎవరు అందంగా, ఇంకా అందాల పోటీ ఆవిడకంటే ఎవరు పెడతారు మరి? అందుకని అడిగితే ఏం అనుమానం లేదు, నకులుడే అందగాడని చెప్పింది. ఇంకా ఆయన నేను అందగాడు అని బాణాలు పట్టుకోవడం మానేశాను. అందుకే ఎవడో దొరకలేదు. అందం మీద దృష్టి పెట్టామంటే చదువు నాశనం అవుతుంది. మన అందం మీద దృష్టి పెడితే మన చదువు నాశనం అవుతుంది, వాళ్ళ అందం మీద దృష్టి పెట్టినా మన చదువే నాశనం అవుతుంది. అందాన్ని ఏదో ఒక భగవంతుడు సహజంగా ఇచ్చేటువంటి అందం అది ఉంది, దాన్ని ఇంకో పెంచుకోవాల్సిన పనే లేదు. అక్కడ శుభ్రంగా ఉంటే చాలు. కానీ నకులుడు అందరూ అందగాడు భారతం చదివాక అర్థం ఈయన అందరూ అందగాడు అని చెడగొట్టారు ఈయన్ని. అందుకే ఎవడు ఒక్క వీరుడు ఈయన చేతిలో దావలేదు. వెళ్ళడం రావడం ఇడ్లీ ఖర్చులు మిగిలేదు. ఎందుకంటే లోపల ఉండిపోయింది ఫీలింగ్, నేను అందగాడు, నా శరీరం మీద బాణం పడ్డానికి వీలేదు, ఎవడే ఏం చేస్తావు ఇక్కడ? ఈయన చేసిన మహాయుద్ధం ఏంటంటే, అశ్వత్థామతో ద్వంద్వ యుద్ధం చేసి కాస్త అతన్ని రథం మించి కిందికి పడగొట్టగలిగాడు. ద్వైరథ యుద్ధం అంటారు దానికి ధృతరాష్ట్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. అదొక్కటే జరిగింది 1 గంట సేపు. తర్వాత అశ్వత్థామ చెలరేగిపోయాడు, అది వేరే విషయం. ఇది వీళ్ళ ఉపాసనలు. సహదేవుడు అగ్ని ఉపాసకుడు. ఆయన కుమారుడికి శృతసేనుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే అగ్నికి శృతసేనక అని ఒక పేరుంది, అగ్ని పేరు ఆయన కుమారుడికి పెట్టాడు. వీళ్ళందరూ ఉపాసకులు. ఏదో ఒక ఉపాసన. ఇందులో కృష్ణోపాసకులు ఎవరు లేరు, కానీ వీళ్ళందరినీ కాపాడింది కృష్ణుడే. కారణం, కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఉపాసన చేసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఇది నిత్యము పాడుకునే పద్యం ఆవిడ. అది పిల్లల్ని కాపాడింది. పైగా దేవతోపాసనలో పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. నేను సూర్యుడిని ఉపాసిస్తున్నా కృష్ణుడు కాపాడుతాడు, రెండూ ఒకటి కాదమ్మా. సూర్యనారాయణమూర్తి గమనించండి, అందులో నారాయణ అంటే ఆయనే, లేకపోతే సూర్యమూర్తి అంటే ఒట్టి గోళం, హీలియం వాయువు తప్పితే ఏం లేదు అందులో.
సూర్యమూర్తి అంటే ఒట్టి గోళం, నారాయణుడు అందులో ఉండబట్టి ఆయన వెలుగుతున్నాడు. లేకపోతే ఏం వెలుగుతారండి చిచ్చుబుడ్డి? భగవత్ తేజస్సు అందులో ఉండబట్టి కదా. అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం. సత్యనారాయణమూర్తిని ఉపాదిస్తున్నాడు, నారాయణమూర్తిని ఉపాదిస్తున్నాం. లోపల దైవం రూపం ఏదనేది ముఖ్యం కాదు. ఏ ఉపాసనలో ఉన్నవాళ్ళు మారక్కర్లేదు. ఆ ఉపాసన చేస్తున్న దైవమే సర్వాంతర్యామి, ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు, ఆయనే సత్యదేవుడు అని ఆరాధన చేస్తే అందరూ దేవతలు మనని కాపాడుతారు. హిందూ ధర్మంలో ఉండే గొప్ప అడ్వాంటేజ్, ఇంగ్లీషులో చెప్పాలంటే గొప్ప సౌకర్యం ఇది. ఒక రూపాయనే పట్టుకుని వేలాడాల్సిన కర్మ మనకే లేదు. సోమవారం ఒక రూపం, మంగళవారం ఒక రూపం, బుధవారం ఒక రూపం, ఖాళీగా ఉంటే అపురూపం అంతే. 100 రూపాయలు ఉన్నాయి. మతం మార్పిడికి వేరే మతాల్లోకి మారాల్సిన కర్మ మన మతంలోనే మొత్తం 100 దూకుడు దూకచ్చు. ఏం అభ్యంతరం లేదు ఇక్కడ. అన్ని పండుగలు మనమే. ఇంత వైవిధ్యం, ఇంత బహుళార్థ సాధక ప్రయోజనాలు మరో మతంలో ఉండవండి, హిందూ మతంలో తప్ప. నీకు ఒకవేళ నమ్మకం ఆంజనేయ స్వామి మీద లేదు, రావణుడు పట్టుకో. రావణుడి మీద లేదు, ఆంజనేయ స్వామిని పట్టుకో. ఆ రావణుడు ఆయన పట్టుకుంటాడు. ఆ నమ్మకాలన్నింటినీ కాపాడుతుంది ఇక్కడ. అందుకని వీళ్ళందరూ ఉపాసనలో ఉన్నాయి, అందువల్ల అభిమన్యుడికి ఏ ఉపాసన లేదు, కోపం తప్ప. ఆయన పేరు చూడండి, చిన్నప్పుడే పెట్టారు ఆ పేరు, అభిమన్యుహు. మన్యు అంటే కోపం. వేదం చదివిన వాళ్ళకి బాగా తెలుసు. పూర్ణాహుతి చేస్తూ చెబుతారు, మన్యురకారిషీన్నమో నమః, మన్యురకారిషీన్నమో నమః, మన్యు కర్తానాకం కర్త, మన్యు కారయితానాకం కారయిత, మన్యు కరోతి నాకం కరోమి, ఏషవో మన్యు మన్యవే స్వాఖ. ఏదైనా పని చేస్తే కోపం చేసింది నేను చేయలా, నాలో ఉండే కోపం కారణంగా చేశా. కోపమే కర్త, నేను కర్త కాదు. కోపమే ప్రేరేపించింది, నేను ప్రేరేపించలేదు. కోపమే చేసింది, నేను చేయలేదు. ఆ కోపం అనే దాన్ని, దిక్కుమాలిన కోపాన్ని ఈ యజ్ఞాగ్నిలో దగ్ధం చేస్తున్నా. పూర్ణాహుతి కార్యక్రమం ఎంత గొప్పదో ఆలోచించండి అమ్మ. ఎంత గొప్ప మంత్రాలు ఇవి. ఆ మంత్రాలకు అర్థం తెలిస్తే ఎంత ఆనందంగా చేస్తాను దాన్ని. కామం, కామవాంఛ, ఈ కోరికల విషయం కూడా అంతే. కామకర్త అనాకం కర్త, కాహం కర్త, కామకర్త అనాకం కర్త, కామ ప్రేరయిత అనాకం ప్రేరయిత, కామకరోతి నాకం కరోమి, ఏషవో కామకామాయ స్వాహ. నాలో ఉండే కామవాంఛ జీవితాన్ని ఇంత నాశనం చేసింది. కాబట్టి ఆ కామాన్ని నేను ఈ అగ్నిలో దగ్ధం చేస్తున్నా అని పూర్ణాహుతి నాడు దగ్ధం చేస్తాం. పూర్ణాహుతికి అందరూ రావాలి. అందులో చుట్టూ ఉన్న సామాన్లన్నీ పట్టుకెళ్ళి పాడేయడం కాదు, మనలో ఉండే దుర్గుణాలన్నీ అందులో పాడేయాలి. మొత్తం ఏముంటే పట్టుచీరలు కూడా పాడేస్తున్నారు, బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి. ఎవరికైనా దానం ఇవ్వాలి, చీరలు పట్టుకెళ్ళి అగ్నిలో పడేయడం ఏంటండి పిచ్చి ఆలోచన. మనకు బాగా ఓవర్ యాక్షన్ అలవాటు. పడాయి మొత్తం పడాయి, ఈ విషయమని కూడా పడేస్తే వదిలిపోతుంది. ఏది చెప్పినా అతి. అందులో ఉన్నది నీలో ఉండే కామ, క్రోధం, లోభం, మోహం, వాటిని దగ్ధం చేయబోయా అంటే ఊళ్ళో వస్తువులన్నీ పట్టుకొని అందులో మారేస్తావు, దాన్ని పుణ్యం అంటావు. ఇక్కడ ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ కుడి శరీరం ఇలాగే ఉంది. అక్కడ ఏదో దగ్ధం చేసి ఏం కలిసి వచ్చింది? మన జీవితం ఏం మారింది? ఎన్ని యజ్ఞాలు చూసినా, ఎన్ని పూర్ణాహుతులు చూసినా, ఎంత మసి తీసి మొహం మీద పెట్టుకున్నా మసి మిగిలింది, మొహం అలాగే ఉంది. దగ్ధం చేయవలసిన దాన్ని దగ్ధం చేయాలి, కానీ ఊళ్ళో వస్తువులన్నీ పట్టుకొచ్చి దగ్ధం చేస్తారు. వస్తు సంస్కృతి పెరిగింది, మనకి వాస్తవం పోయింది. ఆ అభిమన్యుడు కోపాన్ని జయించలేకపోయాడు. అందుకే రంగంలోకి వెడుతుంటేనే సారథి చెప్పాడు, పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. ద్రోణాచార్యుడి దగ్గరికి పోనే, కుంభస్థలాన్ని కొట్టాలంటే చెప్పాడు. అంత తేలిక కాదయ్యా, నా మాట విని. ఎందుకంటే ఈ సారథికి 80 ఏళ్ళు. ఈయన అర్జునుడు సారథి. అర్జునుడు కృష్ణుడు సారథ్యం వహించడం వల్ల డేట్స్ ఖాళీ ఉండి ఇక్కడ కాల్ షీట్ ఇచ్చాడు. లేకపోతే అక్కడే ఉంటాడు. నేను మీ నాన్నగారి సారథిని. అర్జునుడు నివాత కవచ కాలకేయాదులు జయించినప్పుడు కూడా నేను ఉన్నానయ్యా. ఎంత యాతనో నాకు తెలుసు. పిల్లాడివి, చెప్పినట్టు విను. ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దు. కింద చాలామంది కొండపెంకులు ఉన్నాయి. ద్రోణం అంటే ఎలాగో కొండపెంకు మూత, అందుకని కింద కొండపెంకులు చాలా ఉన్నాయి. ఒక 5-6 వేసి దుర్యోధనుడు కొడుకుల్లో, దుశ్శాసనుడికి నీకు కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు వెడదామంటే రథికుడు చెప్పినట్టు సారథి వినాలి. ఇవాళ నా ముందు ద్రోణాచార్యుడు కాదు, కృష్ణార్జునులే స్వయంగా వచ్చినా మాడి మసి అయిపోవడం ఖాయం. ఈ మాట కొడుకు నోట రావచ్చా? అందుకు అభిమన్యుడు వెళ్ళిపోయాడు. కృష్ణార్జునులు సైతం పందెం పెట్టాడు ఆయన. కృష్ణార్జునులిద్దరూ స్వయంగా వచ్చినా నా ముందు మట్టి అయిపోవడం ఖాయం. ఏమైపోతాడండి? పైగా ఆ సారథిని ఆక్షేపిస్తూ అంటాడు వ్యాసభారతంలో, పతంగమివజ అగ్నౌచ అంటాడు. మిడత అగ్నిలో ప్రవేశించినట్టుగా నేను కౌరవ సైన్యంలో ప్రవేశిస్తున్నా. అదేం మాట? అపశకునపు మాట. మిడత అగ్నిలో ప్రవేశిస్తే మిడత పోతుందా, అగ్ని పోతుందా? మిడతే పోయింది. ఈ పిడత మాటలు ఎలా ఉన్నాయి ఇక్కడ?
చేయబోతున్నది భయంకర సంగ్రామం అని నువ్వేం మాట్లాడుతున్నావో కూడా చూసుకోవట్లేదు. ఆవేశం కోపం మనిషి చేతి ఇలా మాట్లాడిస్తుంది. తర్వాత మనం మాట్లాడే వాటికి మనమే 100 సార్లు కాళ్ళు పెట్టుకోవాలి, ఉపయోగమే లేదు. బాణం వేసి కుట్టినా, బాంబు పెట్టి పీల్చినా అవన్నీ ఆపరేషన్తో బయటికి తీసుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనస్సులో గుచ్చుకున్న మాటలు ఎవరూ బయటికి తీయలేరు. మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, చేత కాకపోతే మౌనంగా ఉండాలి. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ సారథికి అనిపించింది వీడికి ఏదో మూడింది, మనకి ఇవాళ మధ్యాహ్నమే సెలవు ఖాయం అనుకున్నాడు ఆయన. ఇది 1 గంట తెమిలిపోతుంది, ఇది మధ్యాహ్నం శుభ్రంగా ఇంటికి పోయి నేను మా ఆవిడ సినిమాకి వెళ్ళిపోవచ్చు, కొత్త సినిమా వచ్చింది, ఎందుకు వచ్చింది, వీడు ఉండడు, వద్దయ్యా అంటే పోరాడతానంటాడు అని వెళ్ళాడు. ఏం చేస్తాడు? కానీ అఖండమైన యుద్ధం చేశాడు, అందులో సందేహం ఎలా. అభిమన్యుని యుద్ధం మీకు కురుక్షేత్ర నాటకంలో ఉంటుంది, సినిమాల్లోనూ చూపించారు. మీకు ఇంకా బాగా చూడాలంటే భక్తి టీవీలో 1818 భాగాలు భారతం చెప్పినప్పుడు నేను అభిమన్యుడు యుద్ధాన్ని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ అంతా చెప్పాను. ప్రత్యేకంగా చూడండి, దాన్ని చూడండి హాయిగాను. ఒళ్ళు నెత్తురు ఉడికిపోతుంది. అసలు అక్కడ భయంకరమైన యుద్ధం చేశాడు. కర్ణుని పరిగెట్టించాడు, దుర్యోధనుడిని పరిగెట్టించాడు. శకునుడైతే మళ్ళీ పంచె ఊడిపోతుంటే పంచె సరిగ్గా కట్టుకో మామా, పాచికలేయడం కాదు పంచె కట్టుకోవడం చేతనవ్వాలి అన్నాడు. అందరినీ దుశ్శాసనుడిని పరాజయం పాలు చేశాడు. ధృతరాష్ట్రుడికి స్టోరీ వింటుంటే ఆశ్చర్యమైంది, వీడిలా ఉంటే వీడు బాబేలా ఉంటాడని. అఖండమైన పరాక్రమం పైగా వాళ్ళందరూ ఒక్కసారి వచ్చినప్పుడు కూడా ఎదిరించాడు. అందరినీ ఒక్కసారి వేసేస్తా, మళ్ళీ మా నాన్నగారికి వేరే పనేం లేదన్నాడు. ఇక్కడ నిజంగానే అంత ప్రతాపం చూపించాడు. కానీ అవతల కుతంత్రం, నీ పగ్గె నిరంకుశంబు పసిపాపవు పాపులు వారు అని ధర్మరాజు అనుకోకుండా అన్నమాట నిజమైంది. పాపులు వారు. వెంటనే ఈ ద్రోణాచార్యుడే అందరినీ పిలిచి వీడిని గెలవాలంటే మాయోపాయమే శరణ్యం. భారతంలో మొట్టమొదటి యుద్ధం గాడి తప్పింది ఇక్కడే. 12 రోజులు సక్రమంగానే జరిగింది. అటుపక్షం ఇటుపక్షం వారు ఎవరు కూడా మాయలు చేయలేదు, మోసాలు చేయలేదు. ఇక్కడ మొదలైంది. వీడికి తప్పదు, ఎందుకంటే దుర్యోధనుడు వచ్చి షంటేస్తున్నాడు. వీడిని నువ్వు గెలవలేకపోయావు, వాళ్ళ నాన్న ఏం గెలుస్తావు అన్నాడు ద్రోణాచార్యుని ఎదురుగా పెట్టుకుని. ఏం చేద్దామయ్యా, అలా వాడు పరాక్రమం వదంటే ఏదో చెయ్యాలి. పసిపిల్లాడు ఇంతసేపు యుద్ధం చేశారంటే మన అసమర్థత అని దుర్యోధనుడు ద్రోణుని ఆక్షేపించేసరికి అప్పుడు ఏం చేయాలో చెప్పడం కోసం కృపాచార్యుల్ని, అశ్వత్థామని, కర్ణుని ఇద్దరిని ముగ్గురిని రథాలు తీసుకురమని ఉపాయం ద్రోణాచార్యుడే చెప్పాడమ్మా. అభిమన్యుడు దుర్యోధనుడితో పోరాడుతుంటే కర్ణుడు వెనక్కెళ్ళి ఈ మహారథి కర్ణ, దాన వీర శూర కర్ణ, ప్రపంచంలో ఇంతటి వీరుడు లేడని చెప్తారే ఈ మహావీరుడు గారు 16 ఏళ్ల కుర్రాడికి వెనక్కెళ్ళి వెనక నుంచి బాణం వేసి వింటినారి తెగ్గొట్టాడు. సచీజ్ కర్ణ అనవసరంగా పొగడద్దేవండి. వీడే మొట్టమొదటి మోసం చేసింది. ఇదే సన్నాసి మళ్ళీ ఈవేళ చూస్తారు మీరు. రేపు 17వ రోజు యుద్ధంలో భూమి రథంలో కృంగిపోతుంటే అర్జునుడు బాణం వేస్తుంటే నేను వెయ్యను బావా అంటే కృష్ణుడు వెయ్యి అని అంటే నీతులు చెప్పాడు. ఇక్కడ రథం భూమిలో కుంగిపోయిన వాడు బాణం వేస్తారంటే కృష్ణుడు పాఠం చెప్పాడు. అభిమన్యుడిని వెనకాల నుంచి చంపినప్పుడు ఏమైందిరా నీ బుద్ధి అని అడిగాడు. అంచేత మొట్టమొదటి దోషం, మొట్టమొదటి ద్రోహం ద్రోణుడి వల్ల జరిగింది, కర్ణుడి వల్ల జరిగింది, దుర్యోధనుడి వల్ల జరిగింది, కౌరవుల వల్ల జరిగింది. పాండవులు చేయలేదబ్బా. ఇక అక్కడి నుంచి మొత్తం గాడి తెప్పిన తర్వాత చదరంగం వల్ల చంద్రవందర అయిపోయింది. ఏవి తెల్లపావులో ఏవి నల్లపావులో కూడా తెలియదు, మొత్తం కొట్టుకోవడమే. చెదరకుండానే చూసుకోవాలి. మన జీవితంలో మన బుద్ధి అనే అంతే. గాడి తప్పింది అంటే ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అది లక్ష్యచ్యుతం చేద్యతి చిత్తమీష పతే పతాళ సోపాన పంక్తవు పతితో యథాతథ అంటారు శంకరాచార్య వివేక చూడములో. ఒక్కసారి బుద్ధి గాడి తెప్పింది అంటే మనిషి ఎలా ఉంటుంది అంటే, మనిషి బుద్ధి కుర్రాడు ఒకడు డాబా మీద బంతి ఆడుకుంటున్నట్ట. ఆ బంతి దొల్లింది వాడి చేతుల్లోంచి, మెట్ల మీద పడిందిట. ఏ మెట్టు మించి పడుతుందో, అక్కడి నుంచి ఏ మెట్టు మించి పడుతుందో, ఎంత వేగంతో పడుతుందో నువ్వేమన్నా చెప్పగలవా? మన బుద్ధి కూడా అంతే అన్నాడు. ప్రమాదత ప్రత్యుతకేళికందుక సోపాన పంక్తౌ పతితో యథాతథా. ప్రమాదవశాత్తు చిన్నపిల్లాడ చేతుల్లోంచి జారిపడిన రబ్బరు బంతి మెట్ల మీద పడిందంటే మేడ మెట్ల మీద 3వ మెట్టు మీద పడుతుంది, అక్కడి నుంచి 6వ మెట్టు మీద పడుతుంది. నీ లెక్క ప్రకారం పడదయా, దాని లెక్క ప్రకారం ఇది వచ్చి ఎవరికి మురుక్కు కాలంలో పడుతుంది. బంతి అయినా అంతే, బతుకైనా అంతే. ఆ బుద్ధి తప్పు చేసేటప్పుడు తెలుసుకుని కనీసం ఓ తప్పు చేసాం, ఇక నుంచి అయినా తెలుసుకుందాం, దిద్దుకుందాం, ఇక చేయొద్దు. మళ్ళీ అవే చేస్తారు కొందరు. జీవితం ఏం మాట్లాడతారు, నిండా మునిగాక చెలేమిటి చచ్చిపోతారు. అలా అయితే ఇక్కడ ఒకటి చేశాం కదని రెండోది, 2 చేశాం కదని 20 చేయకూడదండి. శిశుపాలుడు 99వ మాట దగ్గరైనా ఆగితే ప్రాణం దక్కేది. ఎందుకైనా మంచిదని వాడు 100 కాదు 108 తిట్టాడు, అష్టోత్తర శతంలాగా. ఒకవేళ కొన్ని తిట్లు కాకుండా పోతాయేమో అని తిట్టాడు, అదనంగా తిట్టాడు. అవి కలుపుకునే లెక్కట్టాడు. వీడు ఇంకా 8 ఎక్కువే తిట్టాడని వేసేసాడు కృష్ణుడు. 99వ తిట్టు దగ్గర ఆపినా ఇంకొంచెం బతికేవాడు.
మన జీవితంలో తప్పులేనా? ఒకటి చేసాం, 2 చేసాం, తెలియని వయస్సులో చేసాం, 10 ఏళ్ల వయస్సులో చేసాం, 25 ఏళ్ల వయస్సులో వదిలేచ్చు కదా, అక్కడే సరి చేసుకోవచ్చు కదా. ఎప్పుడూ ఒకటేనండి. తప్పు చేయడం మానవ సహజం. తప్పు చేయనివాడు భూమండలం మొత్తంలో ఉండడు. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చెయ్యలేదని వారించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పు ఎదుటివాడి మీద రుద్దేయడం దౌర్జన్యం అంటారు దాన్ని. మనమే తప్పు చేసేది వాడి మీద రుద్దేయడం దౌర్జన్యం అంటారు. ఆ స్థాయికి మనం దిగజారకూడదు. తప్పు జరుగుతూనే ఉంటాయి. తెలిసి తీయని వయస్సులో ఏవో చేస్తాం, అవి ఇంకా సమర్థించుకుంటూ ఇంకా చేస్తామా? దిద్దుకోవాలి. అక్కడి నుంచైనా బాగుండాలి. ఒకటి చేశాం కదా, 2 అయితే 2 చేశాం కదా, 22 అయితే అంటే ఏమిటి ఈ లెక్క? ఏమైనా గిన్నీస్ బుక్ రికార్డా? ఎక్కడో అక్కడ ఆగాలి కదా. అందుకని తప్పు ఎక్కడ జరిగింది? మొదటి యుద్ధంలో అంటే ఇక్కడే జరిగింది. ద్రోణాచార్యుడి వల్లే జరిగింది. దుర్యోధనుని ఒత్తిడి వల్లే జరిగింది. ఈయన ఒత్తిడికి లొంగిపోయే లక్షణం ఈ ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడి కాలం నుంచి ఉంది. అక్కడ అర్జునుడి ఒత్తిడి కారణంగా వాడు వేలు గోయించాడు. ఇక్కడ దుర్యోధనుడి ఒత్తిడి కారణంగా తనకి ప్రియాతి ప్రియ శిష్యుడైన అభిమన్యుడు చావుకి ప్రథమ కారణం అయ్యాడు. అంటే ఈ ఒత్తిడికి లొంగడం అనేది ఎటువంటి పనులు చేయిస్తుందో చూడండి. ఆ రకంగా వెనక నుంచి ఈయన వెంటినారు తెంచాడు. వెంటనే ద్రోణాచార్యులు వేసిన బాణానికి విల్లు విరిగింది పాపం. ఆయన వెంటనే గద తీసుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న కృపాచార్యులు గద మీద బాణం వేసి కొట్టాడు, అది విరిగింది. వెంటనే కత్తి డాలు తీసుకున్నాడు. కత్తిని అశ్వత్థామ ఖండించాడు, డాలును దుశ్శాసనుడు ఖండించాడు. ఏమీ దొరక్క ఒంటరిగా అటు ఇటు చూసి రథచక్రం లాగాడు. అప్పటికే సారథిని చంపారు, గుర్రాలను చంపారు. రథచక్రం తీసుకుని బయటికి దిగితే ఆ రథచక్రంతో తిరుగుతుండే చక్రం మధ్యలో ఉండే ఆకుల మధ్యలోంచి బాణాలు వేసి ఒంటి నిండా బాణాలే 16 ఏళ్ల పిల్లాడి ఒంటి మీద 16,000 బాణాలు వేశారమ్మా కౌరవులు. ఎంత మహావీరులు మీరే నిర్ణయించుకో. ఎక్కడ బాణం లేని చోటు లేదు అంటాడు వ్యాసుడు. పాపం బాణం లేని చోటు లేదు. ఉత్తర ఆ స్థితిలో భర్తను చూస్తుంటే ఆవిడికి గర్భస్రావం అక్కడే అయిపోయింది. అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వెయ్యక్కర్లేదు, ఇంకా అంత ప్రయత్నం ఏం అవసరం లేదు. ఆవిడ అక్కడే చచ్చిపోయేది. చూడలేదు కాబట్టి సరిపోయింది. అన్ని బాణాలు వేశారు. ఆ స్థితిలో కూడా అభిమన్యుడు ఎంత పరాక్రమవంతుడు అంటే రాసపీనుకు తోడు లేనిదే పోదు అంటారు. సామెత చెబుతున్నాను, మరోలా అనుకోవద్దు. క్షత్రియుడు కదా, పౌరుషం. అందుకని దుశ్శాసనుడు కొడుకు పిలిస్తే వాడిని సవాల్ చేసి యుద్ధానికి పిలిచి గదా యుద్ధం దొరికిన కర్రముక్కని గదగా వాడి యుద్ధం చేసి వాడిని చంపి చచ్చిపోయాడండి. అది అభిమన్యుడు. ఆవేశాలు కావేశాలు కోపాలు పక్కనట్టు. అందుకే నేను భారతం చదివిన వ్యక్తిగా ఓ మాట ఎప్పుడో చెప్పా, మళ్ళీ చెబుతా. బతికితే భీష్ముళ్ళ బతకాలి, పోతే అభిమన్యుళ్ళ పోవాలి. అది లెక్క. బతికితే భీష్ముళ్ళ బతుకు, నీతిగా నిజాయితీగా నువ్వు 250 ఏళ్ళు బతికినా సంతోషమే. పోవాల్సి వచ్చింది అభిమన్యుళ్ళ పో. ఏ దేశం కోసం ఏదో ఒకటి చేసిపో, ధర్మం కోసం ఏదో ఒకటి చేసిపో. ఊరికే బ్రతుకుపోతే అదేమిటండి? అది అభిమన్యుని యొక్క మరణం. ఈయనలో భక్తి లేదు, జ్ఞానము లేదు, వైరాగ్యం లేదు, ఆవేశం తప్ప. పని కట్టుకుని భగవంతుడు వచ్చి కాపాడాల్సిన అవసరం ఇక్కడ లేదు. అందుకే కాపాడలేదు. దానికి మనం ఏం చేయలేము ఇక్కడ. కానీ వెంటనే ఆ సాయంత్రానికి ఆ వార్త 13వ రోజు సాయంత్రానికి అర్జునుడికి తెలిసింది. చూచాయిగా ఆయన యుద్ధం ముగించుకుని సంశప్తుకుని వధించుకుని శిబిరం వైపు వస్తుంటే దీపాలు లేవు, అలంకారాలు లేవు, అందరూ ఏడుస్తూ కూర్చున్నారు. ఏమిటి బావా అంటే ఇప్పుడు కౌన్సిలింగ్. కృష్ణుడు అంటే అది భగవంతుడు పాత్ర. తెలుసు ఆయనకి ఏం జరిగిందో. కానీ ఒక్కసారి మీ అబ్బాయి పోయాడు అంటే ముందు వీడు పోతాడు. చావు కబురు చల్లగా అంటారు. అందుకని అక్కడ చాలా నెమ్మదిగా అర్జున కంగారు పడకు, ఏం జరిగింది అంటున్నావు అంతే కదా. నాకు తెలిసినంతవరకు ధర్మరాజుకు క్షేమము, భీమునకు క్షేమము అని క్షేమంగా ఉన్న వాళ్ళ పేర్లు 100 చెప్పాడు. ఈయన గుండెపోటు రాకుండా ఉండడానికి. ఒక అభిమన్యుడి పేరు తప్ప. బావా అభిమన్యుడు అంటే ఏదో కించుదు అనర్థము జరిగి ఉండనోపు అన్నాడంతే. ఏదో కించిత్ అనర్థం అన్నాడు. దుర్వార్త చెప్పేటప్పుడు ఎప్పుడు ఇలా చెప్పాలి. అందుకే మన శాస్త్రంలో శుభస్య శీఘ్రం అంటారు, చావు కబురు చల్లగా అంటారు. శుభవార్త కాస్త వెంటనే శుభవార్త చెప్పినా వాడి గుండెపోటు వస్తుందంటే వాడి కర్మ. మనం ఏం చేస్తాం? మనకి చెప్పాలనే ఉంటుంది. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసి శుభవార్త చెప్పినా పర్వాలేదు. అప్పుడు కూడా పోయాడంటే పోనీ చెనుదిరిపోయింది. దుర్వార్త అలా చెప్పకూడదు. ఒకవేళ మనకి ఎవరో ప్రమాదం జరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలని మనం చెప్పకూడదు. తప్పదు అంటే ఇక ఇంటికి వెళ్ళి నెమ్మదిగా ఏమనుకోకుండా అన్నీ జరుగుతూ ఉంటే తట్టుకోవాలి కదా. మన వాళ్ళింటో ఇలా జరిగింది, వీళ్ళింటో ఇలా జరిగింది 4 వార్తలు చెప్పి అప్పుడు ఇది చెప్పాలి. అప్పటికి వాళ్ళు నెమ్మదిగా దానికి తయారవుతారు. మైండ్ గేమ్లో ఇది మంచి గేమ్. ఇది నెమ్మదిగా తయారవుతారు. కాస్త ఏదో జరుగుంటుంది, మనం వాడు అమెరికాలో ఉంటున్నాడు కదా, ఇవి బాగుండలేదు కదా పరిస్థితులు అనేసరికి వాళ్ళకి కాస్త దృష్టి తయారుగా ఉంటుంది. అలా తయారు చేసి అర్జునుడిని అక్కడికి తీసుకువెళ్ళాడు. వెంటనే అర్జునుడికి పౌరుషం వచ్చింది. భయంకరమైనటువంటి దుఃఖానికి లోనయ్యాడు. ఆ దుఃఖంలో
అక్కడ ఒక ప్రతిజ్ఞ చేశాడు. కావు మటంచు ధర్మజుని కాళ్ళ పైన్బడకున్నా. ఎవడు దీనికి కారణం, ఎవడు దీనికి కారణం, ఎవడు దీనికి కారణం? ఒకడేమి అందరూ కారణమే అన్నారు. అప్పుడు కృష్ణుడికి వణుకొచ్చింది. నిజంగా అందరూ కారణం కాదు, అందరూ కారణం. ఎందుకంటే ఈ తిక్క మనిషి ఏమంటే అందరినీ చంపేస్తానంటాడు, జరిగే పని కాదు అది. లేకపోతే నేను చచ్చిపోతానంటాడు, ఇది ఎక్కువ. ఇక్కడ అందరూ కారణం కాదు, సైంధవుడు కారణం అని ఈయనే చెప్పాడు. ఎందుకంటే అభిమన్యుడిని కాపాడడానికి ఒక్కడే ఉన్నాడు. ధర్మజుడు, భీముడు, నకులుడు, సహదేవుడు నలుగురు వెడుతుంటే అక్కడ సైంధవుడు అడ్డం పడ్డాడు. వాడికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడు శివుడు గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే దేవతలు ఎవరైనా వరాలు ఇవ్వాల్సిందే, రాక్షసులకైనా సరే మనకైనా సరే. అది మన మీద ప్రేమ కాదు, ద్వేషము కాదు. తపస్సు అంటే అంతే. మంచి కోరావా చెడ్డ కోరావా నీ ఇష్టం, కానీ దేవుడు ఇస్తాడు, పెడతాడు. సైంధవుడు కోరాడు. ఈ తప్పు నిజానికి ఎవరిదంటే ధర్మరాజుది. ద్రౌపదిని మానభంగం చేసే ప్రయత్నం చేసినప్పుడు భీమార్జునులు ఇద్దరిని వాడు జుట్టట్టుకుని లాక్కొచ్చి ఇలా నిలబెట్టి కోడిపుంజుని వేసినట్టు వేసేస్తానని చెబితే, వద్దు శరణంబని వచ్చిన భీకర శత్రువునేనని దిక్కుమాలిన పద్యం కూడా పాడాడు. వదిలేయండి. పైగా దుస్తల ఒక్కతే కూతురు మొదలుపెట్టి నీకు ఎందుకే గొడవ? ఒక్కతే కూతురైతే ఏమైంది? వితంతు పింఛన పథకం ఇస్తారు అక్కడ, ఏమైంది ఇక్కడ? అప్పుడే సైంధవుడిని వేసేస్తుంటే అభిమన్యుడు బతికేవాడు. ఇక్కడ అనవసరమైన చోట కరుణ చూపించకూడదు, అపాత్ర దానం అంటారు, దాన్ని చూపించకూడదండి. అలాగా అక్కడ చూపించాడు. అది కొంపం వచ్చింది. వాడు కక్ష కట్టాడు. వాడి మీద కరుణ ఏమిటండి? కక్షలు మారే మనుషుల మీద కరుణ పనికి రాదండి. అది వ్యతిరేకం అవుతుంది, వితండం అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళు ఎంత పశ్చాత్తాపడినా కరుణ చూపించకూడదు. శిక్ష పడవలసిందే, పోవలసిందే మనిషి. అంతే. చూపించామంటే మళ్ళీ మనకి పాశ్యం అయిపోతుంది. ఎందుకంటే ఓసారి లేనటువంటి పశ్చాత్తాపం తర్వాత వస్తుందని కూడా అవసరాలను బట్టి వస్తాయి కొంతమందికి పశ్చాత్తాపాలు. నటిస్తారు. ఈ నటన నమ్మడానికి వీల్లేదు. ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఏమీ కరుణించడానికి వీల్లేదు. అక్కడ ఆడ మగ పెద్ద చిన్న ఏ తేడా ఉండదు. ఆ తేడా ఉండబట్టే సైంధవుడు అడ్డం పడ్డాడు. అందుకని కృష్ణుడు అక్కడ మధ్యలో ఈయన ప్రతిజ్ఞ చేస్తుంటే ఎందుకని మధ్య సైంధవుడు అడ్డు రావడం వల్లే వాళ్ళు రాలేకపోయారు. నలుగురు వస్తే అదెంత పని. అవునా? కావు మటంచు ధర్మజుని కళ్ళ పజిన్బడకున్నా పేర్మిమై నీవు భరింపగా అభయమీయకయున్న. పేర్మిమై కృష్ణ నీవు భరింతునంస భయమీయకయున్న. గురుండుగాడు గౌరీవరుడడ్డమై నిలువరించిన. నిలువరించునుగాక అని వెనుచూపుచున్ పోవకయున్న. గౌరీవరుడడ్డమై నిలువరించునుగాక అని వెన్నుచూపుచున్ పోవకయున్న. సైంధవుని పోకడతున్ రవిగృంకునంతకున్ అని తిరుపతి వెంకట కవుల పద్యంలో భయంకరమైన ప్రతిజ్ఞ చేశాం. ధర్మరాజు కాళ్ళ మీద పడకుండా ఉంటే కృష్ణ రక్షిస్తానని నువ్వు అభయం ఇయ్యకుండా ఉంటే, అంతేకాదు మూడో షరతు క్షత్రియుని కాబట్టి చెబుతున్నా, యుద్ధరంగం నుంచి నా కళ్ళ ముందే వీపు చూపించి పారిపోతే నేను చంపకూడదు అటువంటి వాడిని, ఎంత పగ ఉన్నా. ఈ నియమాలు నేను పాటిస్తాను ఖచ్చితంగా. ధర్మరాజు కాళ్ళ మీద పడకుండా ఉంటే, నిన్ను శరణు వేడకుండా ఉంటే, అలాగే యుద్ధరంగంలో భయపడి పారిపోకుండా ఉంటే, మా గురువు ద్రోణాచార్యులు కాదు శివుడు సాక్షాత్తుగా అడ్డం వచ్చినా సరే రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా వేసేయడం ఖాయం అని చెప్పేశాడు. ఈయనది అభిమన్యుడిని మించిన ఆవేశం. ఇది త్వరలో విడుదల. ఇది అభిమన్యుడిని మించిన ఆవేశం. ఈయనకంటే అభిమన్యుడేనయ్యాం. వాడు పోనైనా పోయాడు. ఈయన పోవడం వాళ్ళని చంపడం, కృష్ణుడు చంపుతాడు మధ్యలో. ఇక్కడ పైగా ఈయన కాపాడడం కృష్ణుడి విధి. ఎందుకంటే భగవద్గీతలో ప్రతిజ్ఞ చేశాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో ఉంటుంది. భగవద్గీతకు వ్యాఖ్యానాలు చాలామంది రాశారమ్మా, కానీ నిజమైన వ్యాఖ్యానం వ్యాసుడు 2 చోట్ల 2 వ్యాఖ్యానాలు రాశాడు. భగవద్గీతకి మొదటి వ్యాఖ్యానం భారతం, రెండో వ్యాఖ్యానం భాగవతం. వేరే వ్యాఖ్యానాలు అక్కర్లేదు. ఎంతమంది రాసినా వాటిని మించి ఉండవు. భారతం మొత్తం ప్రత్యక్షరం చదివితే భగవద్గీత ఉదాహరణలు కనపడతాయి, భాగవతం చదివితే ఇంకా కనపడతాయి. జ్ఞానయోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, మోక్ష సన్యాసల యోగం లాంటి చోట ఉన్నది భాగవతం. మిగిలిన కర్మయోగం లాంటి చోట, సాంఖ్యయోగం లాంటి చోట ఉన్నది, రాజవిద్య రాజకీయ లాంటి చోట ఉన్నది భారతం. దానికి వ్యాఖ్యానాలు వ్యాసుడే రాశాడు, మనం రాయక్కర్లేదు కొత్తగా. భగవద్గీత ఆచరించాలి కానీ కామెంటరీస్ రాసుకుంటూ కూర్చోవద్దు. మనమేం రాయలేదు. ఇగో ఇది కామెంటరీ. క్షిప్రం భవతి ధర్మాత్మ అశశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. మా భక్తి లవలేసి ఉన్నా సరే వాడిని ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనే నేను కాపాడుతా. అందులో తేడా ఏం లేదు. ఇక్కడ
వాడిని మంచి కుటుంబంలో పుట్టిస్తా, మంచి వంశంలో పుట్టిస్తా, ఐశ్వర్యం ఇస్తా, జ్ఞానం వైరాగ్యం ఇస్తా, ఈ జన్మలో ఏమాత్రం కృషి చేసినా ఈ జన్మలోనే కాపాడతా, లేదు వాడు నాకు అవకాశం ఇవ్వకుండా ఇంకా పిచ్చి పనులు చేస్తే కనీసం వచ్చే జన్మలోనే నేను కాపాడతాను, నా లోపం ఉండదు భక్తుడి లోపం తప్ప అని సత్యనారాయణ స్వామి కృష్ణుడి రూపంలో మనకందరికీ అభయం ఇచ్చాడు. మనం నిశ్చింతగా ఉండాలి, నిశ్చింతగా ఉండాలి. మన బుద్ధి ఎలా పనిచేస్తుందో చూసుకుంటే చాలు. మన బుద్ధి పాడైతే ఆయన అనకూడదు, నేను కాపాడుతానని చెప్పాడు. కౌంతేయ ప్రతిజానీహి, అర్జున నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి, నేను ఆ ప్రతిజ్ఞ నెరవేరుస్తా. ఇప్పుడు ఇది సమస్య. ఈయన ప్రతిజ్ఞ చేశాడు, రేపు సాయంత్రంలోగా సైంధవ కౌరవ అభిమన్యుల మరణానికి కారణమైన వాళ్ళని చంపేస్తాను అని. ఇప్పుడు అక్కడి నుంచి కాపాడుకుంటూ రావాలి. అందుకని పాపం ఈయన ఏం చేశాడు అంటే, ఏమిటి పరిస్థితి, అంతమందిలో ప్రతిజ్ఞ చేసేసాడు. రాత్రి అయింది, 13వ రోజు రాత్రిది, రాత్రి 10 గంటలైంది. పైగా ఈ ప్రతిజ్ఞ ఎలా చేశాడు, 10 మందిని పిలిచాడు. మామూలు టీవీల వాళ్ళని, ప్రింట్ మీడియా వాళ్ళని కాదు, యూట్యూబ్ గ్యాంగ్ను కూడా పిలిచేసాడు. మొత్తం మీరు రాసుకోండి. వీళ్ళందరూ మొత్తం చర్చలు, సబ్ హెడ్డింగులు అన్ని థంబ్నెయిల్స్ మొత్తం పెట్టి ఇష్టం వచ్చినట్టు రాసేసారు. ఇంత చేశాక నువ్వేమైనా కాదంటే కుదురుతుందా? ఈవేళ చెప్పే ముందే ఆలోచించుకోవాలి. అందుకని కృష్ణుడు పాపం రాత్రి పడుకుందుకు 10 గంటల వేళ పరమాత్మ భక్తుడిని రక్షించాలంటే ఆయన పాత్ర ఎంత క్లిష్టమైన ఎలా నిర్వహిస్తాడో చూడండి. దారుకుడితో అంటున్నాడు ఒక మాట, దారుక ఆయన సారథి కదా, దారుకుడితో అన్నాడు, దారుక నాకు అనుమానంగా ఉంది, రేపు నా రథాన్ని సిద్ధం చేయి, శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే 4 గుర్రాలతో ఉండే నా రథం ఉందే దాన్ని సిద్ధం చేయంటే దారుకుడు వణికాడు. స్వామి మీరు అర్జునుడికి సారథి కదా, మీ రథం ఇప్పుడు ఎందుకు సిద్ధం అంటే, నీకు తెలియదయ్యా, నరుడిటూలు ఆడునే, ఇది తిక్కన గారి మధ్య, నరుడిటూలు ఆడునే నృపగణంబు వినంగా, నరుడిటూలు ఆడునే నృపగణంబు వినంగా, జయింపశక్యమే గురు సేనలన్, జయింపశక్యమే గురు సేనలన్, తరణి కృంకకమున్న జయింపశక్యమే గురు సేనలన్, తరణి కృంకకమున్న తలంప చాలా దుస్తరమిది, ఈతడి ప్రతిన తప్పకయుండగా తీర్చునట్లుగా పొరయకయున్న దుర్దశల పొందనే పాయని నిందకుందనే. ప్రేమ అంటే పూసుకొని రాసుకుని తిరగడం కాదండి, అస్తమానం ఏదో మెసేజీలు పంపడం కాదండి, అరగంటకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నామని షంటింగ్ చేయడం కాదండి. ప్రేమ అంటే ఎక్కడ నాకెందుకు చెప్పలా అని ఏడవడం కాదండి. ప్రేమ అంటే టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హోల్ లైఫ్. నీ మొత్తం జీవితానికి బాధ్యత వహించే భర్త, నీ మొత్తం జీవితానికి బాధ్యత వహించే భార్య నిన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క. ఇష్టమైన కూర చేయడం, ఇష్టమైన పని చేయడం పెద్ద విషయాలు కాదండి, హోటల్లో వాడు కూడా చేస్తాడు. దాని గురించి అంత మనం వాటికే ప్రాధాన్యత ఇస్తాం. నాకు ఇష్టమైన పని, నీకు ఇష్టమైన ధర్మమా అధర్మమా, ఇష్టం గురించి మాట్లాడతారు అందులో దరిద్రపు మాట. ధర్మం ఏమైంది, నీకు ఇష్టమైతే సరిపోయిందా, ధర్మం కావక్కర్లేదా? భగవంతుడు ఇష్టాన్ని ప్రేమించడు, ధర్మాన్ని ప్రేమిస్తాడు. అర్జునుడి జీవితానికి టోటల్ రెస్పాన్సిబిలిటీ వహించాడు ఆయన, పూర్తి బాధ్యత. ఆయన తప్పు చేసినా సరే రక్షిస్తాడు. ఇది తప్ప, ఇది అధికం, ఇది అతి నటన. ఇది ఇంత మాట ఎందుకు అనాలి? సాయంత్రం అని గేటు పెట్టడం, పైగా ఏమన్నాడు, సాయంత్రంలోగా అతను చంపకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తాను, రెండోదే ఖాయం ఇక్కడ. ఎందుకంటే వాడిని చంపడం నీ చేతుల్లో లేదుగా, నువ్వు బావడం నీ చేతుల్లో ఉందిగా, సీలింగ్ ఫ్యాను తాడు ఉంటే చాలు, ఇంకేమిటి? నువ్వు అనుకున్నది సాధించడం నీ చేతుల్లో లేదు, కానీ ఉరీసుకోవడం ఏముంది? మంచాలు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాయి, వాల్చక్కలేదు. దాని మీద కుర్చీ వేసేది, దాని మీద తాడేసేది, ఆడాళ్ళ చీరలు సిద్ధంగానే ఉంటాయి, చున్నీలు కూడా ఉంటాయి, మా బోటిగాళ్ళు కండువాలంటే ఓటు వేసేది. శ్రీమద్రమారమణ గోవిందో హరి. శీలింగి ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాతు, అయిపోయినట్టే లెక్క. ఆత్మహత్య మన చేతిలో, హత్య చేయాలంత కోపం వచ్చినా హత్య మనం చేయలేం, కానీ ఆత్మహత్యకేముందంటే మన చేతిలో ఉంది అది. అంచేది ఇప్పుడు కృష్ణుడు భయపడేది ఏమిటి? ఆత్మహత్య సంగతి. అగ్ని ప్రవేశం అని ఎందుకు అనాలి? చంపుతాను వీలైతే అనొచ్చు కదా, మన రాజకీయ నాయకులు మాట్లాడినట్టుగా. లౌక్యం తెలియదయ్యే. అందుకని అంటున్నాడు, దారుకుడితో ఏమంటున్నాడంటే, ఏమిటయ్యా భక్తులు అంటారు, పిచ్చెక్కిన మనుషులు అయ్యా వీళ్ళని కాపాడడం నాకు తప్పదు కదా, దిక్కుమాలిన మొక్కులన్నీ మొక్కుతారు వచ్చేసి ఇక్కడ, అది సాధ్యమయ్యేది కాదు. మహాపాపాలు చేస్తాడు, నా పాపాలన్నీ పోవాలంటాడు. వీడు పాపాలు ఎవడు భరించాలి? నా గుడి కట్టుకున్న పాపానికి నేను భరించాలా? ఇది మనం నేర్చుకోవలసింది. భగవంతుడిని మన పనులు చేయమని అడగడం కదా, ఆయన చెప్పిన ధర్మకార్యాలు మనం చేయాలి. నరుడిటు లాడు నేను ఉపగణంబు వినంగా. ఈ మాట ఏదో రహస్యంగా నాతో చెప్పచ్చు కదా, బాబా సైంధవుని చెప్పదు, కీప్ క్వైట్, ఏం మాట్లాడక, అసలు బయటికి రానిద్ది విషయం.
అని పొద్దున్నే సైంధవుడిని 2 ఇడ్లీ పెట్టడానికి పిలిచి సాంబార్లో ఏదో కలిపితే అయిపోతాడు. మొత్తట్టుకుండా ఉంటే బలి పడుతుంది, అయిపోయాయి. పోనీ అది తప్పు అనుకుందాం. అసలు ఏం మాట్లాడకుండా పొద్దున్నే 9ంటికి యుద్ధం మొదలుపెట్టి సైంధవుడు ఎక్కడ అని పరిగెడితే మహా అయితే 10,000 మంది ఉంటారు వాడు చుట్టూ, వేసేయచ్చు. ఈ రాజులందరూ వింటూ ఉండగా ప్రతిజ్ఞ చేయడం వల్ల ఏమైందంటే దుర్యోధనుడికి తెలిసి 3 లక్షల మందిని కాపలా పెట్టాడు. వాడేం తక్కువడా? ఇప్పుడు వాడిని చంపాలంటే 3 లక్షల మందిని చంపాలి. నువ్వు 3 లక్షల మందిని వరుసపెట్టి బీరకాయలు బంగాళదుంపలు తరిగినట్టు తరుక్కుంటూ వెళ్ళినా 2 రోజులు పడుతుంది. నువ్వు సాయంత్రం 12 గంటల్లోగా ఎలా చంపుతావు? లెక్క ఉండాలి కదా. లెక్క లేకుండా మాట్లాడితే ఎలాగా? ఆపదలు ముంచుకురావా? అది కృష్ణుడు మాట. కాపాడేవాడు అలాగే మాట్లాడతాడు. నరుడిటులాడునే రూపగణంబు వినంగా జయింపవచ్చునే గురుకురు సైన్యాలను, భయంకరమైన కౌరవ సైన్యాన్ని జయించడం సాధ్యమేనా? అది కూడా తరణి కృంకకమన్న. తరణి అంటే సూర్యుడు పొద్దు కృంకక ముందు చంపుతానంటాడు. చంపుతాను అంటే రేపు కాకపోతే ఎల్లుండి చంపుతాం, వీలైనప్పుడు చెప్పచ్చు, వీలైనప్పుడు చంపేయచ్చు. ఈ టైం లిమిట్ ఏమిటి ఇక్కడ? ఇదన్నా దసరా సెలవులు అక్టోబర్ 1 నుంచి 10 వరకు అని చెప్పడానికి స్కూల్ బిల్డింగా? అప్పుడే మన మాస్టర్లకు 100 సందేహాలు వస్తాయి. ఇదివరకు వచ్చేవండి. 1 నుంచి 10 వరకు అంటే 1వ తారీఖు సెలవు ఉందా లేదా, ఇదో పిచ్చి సందేహం. అందుకే పాపం హెడ్ మాస్టర్లు ఏం రాస్తారంటే బోత్ డేస్ ఇంక్లూజివ్. ఇదో దరిద్రం ఇక్కడ. ఈ మాత్రం భాష కూడా అర్థమే చావదు వాళ్ళకి. బోత్ డేస్ ఇంక్లూజివ్, 1 to 10 బోత్ డేస్ ఇంక్లూజివ్ అంటే 1, 10 కూడా కలిపి. అప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా రాయాలి. వీళ్ళకి బడి గొడ్డం ఇష్టం కదా, అందుకని 11th మార్నింగ్ స్కూల్ ఈజ్ ఓపెన్ యాజ్ యూజువల్, అది కూడా రాయాలి. అతను నువ్వు ఓపెనింగ్ రాయలేదు కూడా మేము రాలేదు. మళ్ళీ ఓపెనింగ్కి ఇంకో నోటీస్ ఉండాలి. 10 వరకు సెలవు అంటే 11 రాడు. 11 రావాలని నువ్వు చెప్పలేదుగా, అంటే ఎగ్గొట్టేవాడికి ఏదో వంక. అందుకని పాపం హెడ్ మాస్టర్లు ఎంత శ్రమ పడతారు అంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రభుత్వం వారు నిర్ణయించిన ప్రకారం సెలవు ఇవ్వడం అనేది 2 రోజులు కలిపి సెలవులు. 11వ తేదీని అందరికీ కూడా సపండీకరణం కాబట్టి రావాల్సింది. 11 సపండీకరణమేగా. అందుకే ఇంత నోటీసులు ఎందుకు అవుతున్నాయంటే మన మనస్సులో ఇష్టం లేదు ఈ పని. జీతం తీసుకోవడం ఇష్టం, పని చేయడం ఇష్టం కాదు. పిల్లలకు అసలే ఇష్టం ఉండదు, లేదా స్పష్టంగా ఉంటుంది కదండి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, ఇది తలంప చాలా దుస్తరం ఇది. కానీ ఇతడి ప్రతిన తప్పకయుండగా తీర్చునట్లుగా పొరయకయున్న దుర్దశల పొందనే పాయన నిందకుందని. ఏదో రకంగా ఈ ప్రతిజ్ఞ నెరవేరకపోతే అర్జునుడు సాయంత్రానికి చనిపోతాడు కదా. ఇంకా నేను సారథ్యం చేసి ప్రయోజనం ఏమిటి? 13వ రోజు రాత్రి 14వ రోజు రాత్రి అర్జునుడిని చంపేయాలి నేను. ఇదేనా? ఇంకొక మార్గం ఏం లేదా అని అప్పటికప్పుడు ఆయన చెప్పి దారుకుని రథం సిద్ధం చేయమని అర్జునుడి దగ్గరికి వెళ్ళాడు. 10:30కి, అరగంటకి చెబుతానమ్మా కథ, చాలా ఆసక్తిగా ఉంటుంది ఈ రాత్రి కథ. 10:30కి అర్జునుడి మందిరానికి వెళ్ళాడు. ఈయన శుభ్రమైన ప్రతిజ్ఞ అంతా చేసేసి లుంగి పైకి ఎగ్గట్టేసి రామరాజు పంచోటు కట్టుకుని పడుకున్నాడు. ఇలాగా రామరాజు కంపెనీ వరకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ప్రతిజ్ఞ చేసి కాళ్ళు చాపేసి పడుకున్నాడు. ఇక్కడ కృష్ణుడు వచ్చి ఎలా పడుకున్నాడు చూడు, అన్ని ఎకరాలు అమ్మేసిన వాళ్ళక ఎలా పడుకున్నాడు అని లేపి, ఏమిటంటే పొద్దున్న యుద్ధం చేయాలి కదా అందుకని పడుకుందామని. నీకెలా నిద్ర అడుగుతుందా అని లేపాడు. ఇంత శక్తితో 3 లక్షల మందిని ఊచకోత కొయ్యాలంటే ఒక్కరికే సాధ్యమండి, ఒక్కరికే సాధ్యం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమక శంకర పార్వతీభ్యాం. అకర్వ సర్వమంగళాకలాకదంబ మంజరీరస ప్రవాహమాధురి విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖంతకం గజంతకం ధకంతకం తమంతకంతకం భజే అని అర్జునుని లేపి, నీ ఇష్టదైవం ఎవరని అడిగాడు. నీకు తెలుసు కదా బావా, శివుడు కదా అన్నాడు. దా అన్నాడు. శివుడు పూజ చేయి. అర్ధరాత్రి 11ంటికి పూజ చేయించాడమ్మా. శివుడు పూజ చేయి. మన విగ్రహారాధన, పూజలు, అభిషేకాలు తప్పకుండా ఫలిస్తాయి. చిత్తశుద్ధిగా చేయాలి, మొక్కుబడిగా చేయొద్దు. దేవుడికి అభిషేకం చేసేందుకు చన్నీళ్లతో కాదమ్మా, కన్నీళ్లతో చెయ్యాలి. ఇంత కష్టం వచ్చింది, నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతానయ్యా అని చెయ్యాలి. ఏదో సోమవారం కదా అని చేస్తున్నా అంటే చూద్దాంలే మంగళవారం అంటాడు ఆయన. ఇక ఎందుకు చేస్తున్నాం ఇదంతా? పోనీ ఏ కష్టాలు లేవు, ఏమీ కోరు, హాయిగా చిత్తశుద్ధి, అసలు అభిషేకం చేయడమే నాకు అదృష్టం అని చేయాలి. దాని నుంచి ఫలితం, దీని నుంచి ఫలితం, ఒకళ్ళ ముఖాలు ఒకడు చూసుకుంటూ ఫలితం. మైకు నాకు ఇవ్వలేదని గొడవ పెడుతూ అభిషేకం. దేనికి అభిషేకాలు? మైకు నీకు ఇవ్వకపోతే ఇంకోటికి ఇస్తే
ఈ రాగద్వేషాలతో కాదు చేయవలసిన చిత్తశుద్ధితో చేయాలి. అందుకని కూర్చోబెట్టి దా పూజ చేయి, శివ పూజ చేయి అన్నాడు. అంటే ఈయన చూస్తున్నాడు శివలింగం కోసం, అన్నీ దొరుకుతాయి నీకు, ఇక శివలింగం కాశీ వెళ్దాం ఇప్పుడు అని ఆయనే ఎదురుగా కూర్చున్నాడు. చెయ్యి అన్నాడు. అప్పుడు కృష్ణుడినే శివుడుగా భావించి అర్జునుడు శివ పూజ చేశాడు. కృష్ణుడికి శివుడికి భేదమేమీ లేదు, శివకేశవులు ఇద్దరు ఒకటే. దీనికి వ్యాస భారతం తార్కాణం, తిక్కన భారతం తార్కాణం, భారతదేశమంతా తార్కాణమే, దేవతల మధ్యలో భేదం లేదు.